నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనకి హోండా షైన్ ఒకటి సర్వీసింగ్ వచ్చింది. ఇది కస్టమర్ ప్రాబ్లం ఏంటంటే బండి ఆగిపోతుందంట. రన్నింగ్లో 25,256 కిలోమీటర్లు తిరిగారు. ఇంజిన్ చెక్ లైట్ అయితే ఎవరు రావట్లేదు. సైడ్ స్టాండ్ ఉంది చూడండి, ఇంజిన్ చెక్ లైట్ ఏమి రావట్లేదు. బండి ఆగిపోతుందంట కస్టమర్ చాలా దూరం నుంచి వచ్చారు మన దగ్గరికి. సో ఇది ఎందుకు ఆగిపోతుంది ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాము. మన దగ్గర ఓబీడీ మిషన్ ఉంది కదా, దాంతో ఒకసారి చెక్ చేసి ఏం ప్రాబ్లం ఉందో చూద్దాము, చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఓబీడీ కేబుల్ ఉంది కదా, ఓబీడీ కేబుల్కి మన దగ్గర ఓబీడీ మిషన్ ఉంది. కనెక్షన్ చేసి ఓబీడీకి కనెక్షన్ చేసి చెక్ చేద్దాము. సో దీంట్లో వచ్చేసి సాకెట్ ఇచ్చాడు ఇలాగా. దీనికి సాకెట్ వస్తుంది చూడండి, పేరేముంది, హోండా స్కూటీది కనెక్ట్ అవుతుంది. సో ఇలా కనెక్ట్ చేసిన తర్వాత తాళం ఆన్ చేయాలి. తాళం ఆన్ చేసాం కదా, తాళం ఆన్ చేస్తే మనకు వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అయింది చూడండి, కనెక్ట్ అయింది కదా ఓబీడీ. ఓకే, స్కాన్ చేస్తుంది. కోడ్స్ ఫౌండ్ 2 రెండు కనెక్ట్ అయ్యి చెప్పింది. ఓకే, మళ్ళీ ఎంటర్ నొక్కితే కోడ్ చూపిస్తుంది. P0134 O2 సెన్సార్ సర్క్యూట్ నో యాక్టివిటీ డిటెక్టెడ్ బ్యాంక్ 1 సెన్సార్ 1 అని వచ్చింది. సో కిందికి వెళ్తే 2 కోడ్లు చూపించింది కదా, కిందికి ఇక్కడ చూడండి 2 కోడ్లు వస్తున్నాయి. 2 కోడ్లు ఉన్నాయి కదా, కిందికి వెళ్తే ఇంకో కోడ్ చూపిస్తుంది. ఇంకో కోడ్ నొక్కితే ఇంకో 2/2 ఉంది కదా పైన. ఇక్కడ వచ్చేసి O2 సెన్సార్ సర్క్యూట్ హై వోల్టేజ్ బ్యాంక్ సెన్సార్ అంటుంది. సో ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి O2 సెన్సార్ 2 కూడా O2 సెన్సార్ మీదే చెప్తుంది ప్రాబ్లం. సో O2 సెన్సార్ అంటే O2 సెన్సార్ ఆక్సిజన్ సెన్సార్. O2 సెన్సార్ అంటే ఆక్సిజన్ సెన్సార్. ఆక్సిజన్ అంటే ఈ సైలెన్సర్ పక్కనే ఉంటుంది అన్నమాట. ఇది ఇక్కడ ఉంది. సో ఈ సెన్సార్ మార్చాలి. ఈ సెన్సార్ అనేది మనం కొత్తది వేసుకోవాలి. ఆక్సిజన్ సెన్సార్ ఇది ఈ బోర్ ఏమో కింద ఉంది, ఇది పైన హెడ్కి వచ్చింది అనమాట. హెడ్కి వచ్చిన ఈ సెన్సార్ మార్చుకోవాలి మనం. ఈ సెన్సార్ని కొత్తది వేద్దాము. 2 ప్రాబ్లం చెప్తుంది కాబట్టి 2 సాకెట్ పైన ఉంది, తీద్దాం. ఇది తీసేసి ఈ ఆక్సిజన్ సెన్సార్ని కొత్తది వేద్దాం. సో కొత్తది తీసుకొచ్చిన తర్వాత షాప్కి వెళ్ళి కొత్తది తీసుకొచ్చి చేద్దాం. ఓపెన్ ఇది ఆక్సిజన్ సెన్సార్. ఈ ఆక్సిజన్ సెన్సార్ని ఓపెన్ చేసి వేసుకోవాలి. దీనికి ఈ ఆక్సిజన్ సెన్సార్ ఓపెన్ చేయడానికి ఈ లోపల ఉంది కదా ప్లగ్ బిట్ టైప్ ఒకటే ఆన్లైన్లో వచ్చినాయి. సో నేను ఆన్లైన్లో ఒకటి కొత్తది కొన్నాను, చూపిస్తాను మీకు. అది ఇదిగోండి, ఇది ప్లగ్ బిట్ లాగా ఉంటుంది. 17 నెంబరు. ఇది ఆక్సిజన్ సెన్సార్ అలాంటి సెన్సార్లు ఓపెన్ చేసుకోవడానికి ఇది పనిచేస్తుంది అనమాట. అలా వస్తుంది అనమాట. చూడు, అది ఎక్స్టెన్షన్ పొడుగుది ఎక్స్టెన్షన్ పెట్టాలి కదా.
రావట్లేదా? వస్తుంది, తిరిగిద్ది ఒకసారి తిరిగిన తర్వాత అడ్డు వస్తుంది, హారన్ అడ్డు వస్తుంది కదా. షైన్కి హారన్ అడ్డు వస్తుంది అక్కడ ఆక్సిజన్ సెన్సర్ ఓపెన్ చేయడానికి. సో హారన్ పక్క తప్పించేసి ఇప్పుడు పెట్టి చూద్దాం. ఇది అడ్డు వస్తుంది. ఎక్స్టెన్షన్ పెట్టి పెట్టు ఉందా? ఎంత వచ్చింది? పెట్టుతానే ఇంకా వెయిట్ చేశారా? ఏం చేయాలి, నువ్వు చేసింది. ఓకే, ఆక్సిజన్ సెన్సర్ అయితే బయట తీసాము. ఇది మొత్తం చూడండి ఎట్లా అయింది ఇక్కడ. సో కొత్తదైతే మనం తీసుకొచ్చేసి ఆక్సిజన్ సెన్సారు కొత్తది వేద్దాము. సో చూడండి, కొత్తదైతే తీసుకొచ్చాము. 1453 రూపాయలు ఉంది ఇది. కొత్తది ఒరిజినల్. ఇదిగోండి, ఇది కొత్తది. ఎంత వస్తుందా? ఎంత సరిపోతుంది చూడు. అది కాదు, కేబుల్ ఎంత ఇది కరెక్ట్గానే ఉంటుంది. వచ్చిందిగా కేబుల్ అంతా. ఓకే, ఎందుకంటే కొన్ని షార్ట్ లెంత్ వస్తాయి కేబుల్స్ కనుక చూసి తెచ్చుకోవాలి ఇది. ఓకే, ఇది కొత్తదే, పాతదే. వేసి ఓకే, చేతితో టైట్ అయిపోయింది. ఓకే, దా కనెక్షన్ ఇయ్యి. ఎక్కడ పెట్టాలి? ట్రైన్ ఇచ్చింది అంతే. ఆక్సిజన్ సెన్సార్ ఫిట్ చేసాం కాబట్టి ఆ కోడ్స్ అనేవి అలాగే ఉంటాయి.
సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కోడ్స్ మళ్ళీ అరైజ్ చేయాలి. మేము కొత్తది వేసాం కాబట్టి మళ్ళీ దీంతో ఓబీడీ మిషన్తో మళ్ళీ మనం ఏం చేయాలి, ఆ కోడ్స్ అలాగే ఉంటాయి. సో ఆన్ చేస్తున్నాను. ఆ కోడ్స్ అనేవి అలాగే చూపిస్తాయి కాబట్టి ఇప్పుడు మనం అరేంజ్ చేసుకోవాలి. ఇందాక మనం అక్కడ కోడ్స్ చూపించాం కదా, సో 2 కోడ్స్ అనేది అలాగే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, సేమ్ కోడ్స్ అట్లా ఉంటాయి. సేమ్ ఆక్సిజన్ సెన్సార్ చూపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎగ్జిట్ కొట్టేసి ఎరైజ్ చేయాలి కోడ్స్ని. క్లియర్ డిటిసి ఎంటర్. ఏమంటుంది, ఎరైజ్ ట్రబుల్ కోడ్స్ ఆర్ ఇష్యూర్ అంటుంది. ఎస్, ఎరైజ్ డన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళేసి కోడ్స్ చూపిస్తుందో చెక్ చేసుకుందాం. ఇక్కడ ఏమంటుంది, నో కోడ్స్ అయితే ఏమి లేవు అని చెప్తుంది. సో ఇప్పుడు తీసేద్దాం. ఇంకా అట్లా చూడు, ఇది ఒకసారి పొరపాటు నాకు. సో వీడి కేవలం అయితే తీసేసాం మా బయటికి. ఇప్పుడు బండేక యాసిడ్ పెట్టేసేసి ఇచ్చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఆక్సిజన్ సెన్సార్ అయితే అదే అలా మార్చుకోవాలి. 1453 రూపీస్ ఉందని చెప్పా కదా. ఓకే, ఇప్పుడైతే మనకు బండికి కస్టమర్కి ఇచ్చేద్దాము. సర్వీసింగ్కి ఇచ్చారు, ప్లస్ అది ఆక్సిజన్ సెన్సార్ ప్రాబ్లం ఉందని చెప్పాము, వేసేయమన్నారు. ఇప్పుడు వేసేస్తున్నాం. అయిపోయింది, సర్వీసింగ్ అయిపోయింది. ఇంకా కస్టమర్కి ఇద్దాము. నెక్స్ట్ టైం ఏమైనా ప్రాబ్లం ఉందో లేదో తెలుస్తుంది. అంటే రన్నింగ్ లాగిపోతుందని చెప్పారు కదా. చూడండి, బండి అయితే మంచిగా స్టార్ట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, డన్.